సొరకాయ కందిపప్పు కూర ఎలా చేసుకోవాలో చూడండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి, సొరకాయ తీసుకోండి. ముందు దీని పొట్టు తీసేసి అన్నీ ముక్కలు కట్ చేసుకోండి. ఇవి కొంచెం పెద్దగా కట్ చేసుకోండి ముక్కలు, ఎందుకంటే తినేటప్పుడు మంచిగా వస్తుంది మనకి టేస్ట్గా. ఒక 4-5 మిర్చి కోసుకోండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఒకటి. కందిపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోండి, ఎందుకంటే దీనివల్ల గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. ఇట్లా చేస్తే అన్నీ కుక్కర్లో వేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకోండి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకోండి. దీంట్లో 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. 1 కప్పు పప్పు వేసాను, ఒక సొరకాయ. ఇది మనకి లూజ్గా ఉండాలి, కూర గట్టిగా కాకూడదు కాబట్టి 2 నీళ్ళు వేసుకోవచ్చు, 2 గ్లాసులు. ఇది కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్లు రానివ్వండి. 3-4 విజిల్లు వస్తే ఉడికిపోతుంది తొందరగా. కుక్కర్ని చల్లారిన తర్వాత మూత తీయండి. చూడండి, ఉడికిపోయింది. ఇట్లా అయితే సరిపోతుంది పప్పు ఉడకడం. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం చింతపండు నానబెట్టుకున్నది అందులో వేసుకోండి, కొంచెం సరిపోతుంది. ఇందులోనే కొంచెం కారం, రుచికి తగినంత కారం వేసుకోండి. ఉప్పు కూడా రుచికి తగినంత వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. వేసేసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టండి. కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మళ్ళీ ఇంత లూజ్గా ఉంటే సరిపోతుంది పప్పు. కొంచెం ఉడికిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. ఒక 10 నిమిషాలు పెట్టండి, సరిపోతుంది. మీడియంగా పెట్టుకొని ఉడికించుకోండి కొంచెం. ఈలోపు మనం పోపుకి రెడీ చేసుకోండి. ఒక గిన్నెలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక 5-6 రెబ్బలు వెల్లిపాయ వేసుకోండి. నలగొట్టి తాలింపులో వేయండి. కొంచెం పసుపు. ఇట్లా తాలింపు పెడుతుంటే దాని స్మెల్కి మనం ఆగలేము, తినాలనిపిస్తుంది తొందరగా. ఈ పప్పు అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు పప్పులో తాలింపుని కలిపేసి కలపండి. పప్పు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ సొరకాయ పప్పు వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. సొరకాయ ముక్కలు పెద్దగా ఉండి మన తినడానికి బాగుంటాయి. ఇవి ముక్కలు చాలా రుచిగా ఎంతో బాగుంటుంది ఈ సొరకాయ పప్పు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భార్గవి గృహ చిట్కాలు.